అందరూ మ్యూట్ లో ఉండండి. ఓకే, సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఎస్ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్షనల్ డెరివేటివ్. ఫస్ట్ డెఫినేషన్ చేద్దాం చూడండి ఒకసారి. డైరెక్షనల్ డెరివేటివ్, ఆల్ ఆఫ్ యూ మ్యూట్. All of you mute yourself. Okay, topic is directional derivative. Directional derivative formula ఏంటంటే del f dot a bar by modulus of a bar. ఇక్కడ ఏవేంటి వెక్టారు, ఏమి స్కేలారు, రెండింటి మధ్య డాట్ ఎలా అప్లై చేయాలి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేవాడికి మన ఫార్ములా మొత్తం డెల్ ఎఫ్ లేదా డెల్ పై ఏదైనా కానీ పర్లేదు. డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇక్కడ డెల్ అంటే ఏంటంటే ఒక గ్రాడియంట్ అంటాం కదా, దానికి సంబంధించింది. గ్రాడియంట్ ఆల్వేస్ అప్లై టు ఏ స్కేలార్ ఫంక్షన్. సో ఇక్కడ స్కేలార్ ఏంటి, ఎఫ్ అన్నమాట. ఎఫ్ అనేది ఏంటిది, స్కేలార్. ఈ ఎఫ్ స్కేలార్. స్కేలార్ కి ఒక డెల్ అప్లై చేస్తాం కాబట్టి ఆ డెల్ అప్లై చేయక వచ్చే ఆన్సర్ మళ్ళీ దేంట్లోకి వస్తుంది, వెక్టార్ లోకి మారుతుంది. సో ఫస్ట్ డెల్ ఎఫ్ ఇది అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. పక్కన పెట్టుకున్నాం ఆన్సర్. ఏదైనా పాయింట్ ఇచ్చాడు ఎట్ పాయింట్ అని 1, 2, 3 అని ఇచ్చాడు అనుకో, ఎక్స్ ప్లేస్ లో 1, వై ప్లేస్ లో 2, జెడ్ ప్లేస్ లో 3 పెడదాం. వాయిస్ క్లారిటీ లేదా ఏమా? ఎవరో మెసేజ్ పెట్టారు చూడండి. వాయిస్ వినిపిస్తుందా, క్లారిటీగా ఉందా? ఓకే, సో ఎప్పుడైతే డెల్ ఎఫ్ కట్టేసి పాయింట్ పెట్టేసామో ఎక్కడితో మనకి డెల్ ఎఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే ఫస్ట్ 1 పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకేం మిగిలిపోయింది మనకి, ఏ బార్. ఈ ఏ బార్ అంటే ఏంటంటే డైరెక్షనల్ వెక్టర్. ఏ బార్ ఈజ్ ది డైరెక్షనల్ వెక్టర్. ఇది మన క్వశ్చన్ లో ఇచ్చేస్తాడు ఒక్కోసారి, లేదు అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో 3 మెథడ్స్ ఉంటాయి అన్నా కదా, ఈ 3 మెథడ్స్ కూడా మనం ఏ బార్ ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్. ఏ బార్ కనుక క్వశ్చన్ లో డైరెక్ట్ గా ఇచ్చేసాడు అనుకో, మనం ఏం చేస్తాం అంటే డెల్ ఎఫ్ ఆల్రెడీ కట్టేసాం కాబట్టి ఏ బార్ ని దాంతో డాట్ చేసి దానికి కింద మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన డైరెక్షనల్ డెరివేటివ్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఏ బార్ ఇవ్వకుండా ఇంకో స్కేలర్ ఇస్తాడు పై అనేది, మనం ఏం చేయాలి, ఈ పైకి మళ్ళీ డెల్ అప్లై చేస్తే మళ్ళీ ఒక వెక్టార్ వస్తుంది. దీన్నే మనం ఏ బార్ అనుకోవాలి. ఏ బార్ డైరెక్ట్ గా ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకుండా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇంకో ప్రాబ్లం. సో దీంట్లో మనకి క్వశ్చన్ లో కావాల్సిన రెండే. ఒకటేమో ఎఫ్ స్కేలారు, ఎప్పుడైతే ఎఫ్ ఇచ్చాడో మనం ఇమీడియట్ గా డెల్ ఎఫ్ కట్టేసుకుంటాం. పాయింట్ కూడా ఇస్తాడు కాబట్టి పాయింట్ కూడా పెట్టేసుకుంటాం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ బార్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బార్ డైరెక్ట్ గా ఇవ్వచ్చు, లేదంటే కనుక ఏదైనా పై ఇవ్వచ్చు. పై ఇస్తే మనం ఏం చేస్తాం, డెల్ పై కట్టుకొని దాన్నే ఏ బార్ అనుకుంటాం. ఈ పాయింట్ అర్థమైతే మనం ప్రాబ్లమ్స్ చేయవచ్చు. డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా వచ్చేపటికి డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇది మనకి ఫార్ములా, ఆ రెడ్ బాక్స్ లో పెట్టింది ఫార్ములా. దాంట్లో మనకి క్వశ్చన్ లో ఏమేమి ఇవ్వాలి, ఎఫ్ అనే ఒక స్కేలార్ ఇవ్వాలి. స్కేలార్ అని మనకి ఎలా తెలుస్తుంది, అంటే దాంట్లో ఐజేకేలు ఉండవు. తర్వాత డెల్ ఎఫ్ కట్టంగా పాయింట్ పెట్టేస్తాం, ఫస్ట్ పాయింట్ అయిపోతుంది. సెకండ్, ఏ డైరెక్ట్ గా ఇచ్చాడో లేదో చెక్ చేసుకోవాలి. ఏ అనే వెక్టర్ ఎలా ఇస్తాడు, ఏ అనే వెక్టర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను. ఐ బార్ ప్లస్ 2j బార్
మైనస్ 3k బార్ ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చేదే ఒక వెక్టార్ అన్నమాట. ఈ వెక్టార్ కనుక ఇచ్చాడు అనుకో, డెల్ ఎఫ్ కట్టి ఆల్రెడీ పాయింట్ పెట్టి ఉన్న దాన్ని పక్కన పెట్టుకున్నాం కాబట్టి దాన్ని దీన్ని డాట్ చేయాలి. మరి ఏ బార్ ఉంది, మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ కట్టాలంటే ఎలా కట్టాలి అది కూడా చూడండి. సో మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ అన్నమాట. రూట్ ఆఫ్ ది కోషంట్ ఆఫ్ ఐ హోల్ స్క్వేర్. ఐ పక్కన ఎంత ఉంది 1 కదా, ఐ స్క్వేర్. జే పక్కన ఎంత ఉంది 2 కదా, 2 స్క్వేర్. కే పక్కన ఎంత ఉంది -3 కదా, -3 హోల్ స్క్వేర్. ఇదే మోడ్యులస్ ఆఫ్ ఏ వాల్యూ అంటే. ఓకేనా? సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం అంటే ఏ డైరెక్ట్ గా ఇచ్చిన ఒక ప్రాబ్లం చేద్దాము, ఏ ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. సో ఇది మనకి మొత్తం సిలబస్, వెక్టర్ క్యాల్కులస్ సిలబస్. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ షేర్ చేశాను నేను. ఎంత ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. డెల్ పై ఫైండ్ అవుట్ చేయడం, గ్రాడ్ ఆఫ్ 1/r ఈక్వల్ టు -1/r³. ఈ 2 ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ నుంచి సిలబస్ స్టార్ట్ అవుతుంది మీకు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్. డైరెక్షనల్ డెరివేటివ్ తర్వాత యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్. ఈ ప్రాబ్లం ఆ డైరెక్షనల్ డెరివేటివ్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్స్ వై జెడ్ లో ఉందని దాని మీనింగ్ ఏంటంటే అంటే అది XY స్క్వేర్ ప్లస్ YZ³ అంట. సారీ, ఎఫ్ ఇచ్చాడు. క్వశ్చన్ ఎలా గుర్తుపట్టాలో చూడండి. ఇక్కడ ఇచ్చాడు కదా డైరెక్షనల్ డెరివేటివ్ అనే వర్డ్ కనిపించింది కదా. సో ఐడెంటిఫికేషన్ ఏం అవసరం, డైరెక్షనల్ డెరివేటివ్ అని మీకు క్లియర్ గా క్వశ్చన్ లో కనిపిస్తుంది. మరి ఎఫ్ ఇచ్చిన తర్వాత ఒక పాయింట్ ఇస్తాడు చూడండి. ఇది పాయింట్ కూడా ఇచ్చాడు 2, -1, 1. 2, -1, 1 ఏమి ఇవ్వాలని చెప్పే మీకు డైరెక్షనల్ డెరివేటివ్ కట్టాలంటే ఎఫ్ ఇవ్వాలి, ఒక పాయింట్ ఇవ్వాలి, సెకండ్ ఒక డైరెక్షనల్ వెక్టార్ ఇవ్వాలి, ఏ బార్ ఇవ్వాలి. ఎఫ్ అనే స్కేలర్ ఇవ్వాలి, పాయింట్ ఇవ్వాలి. సిఆర్ లక్ష్మికి క్లాస్ రావట్లేదంట సార్, క్లాస్ ఓపెన్ అవ్వట్లేదంట. జాయిన్ మనం ఏం చేస్తాం, క్లాస్ మధ్యలో ఆపేసి ఏం చేయలేం. ఏదో విధంగా జాయిన్ అవ్వమని లింక్ పెట్టండి ఒకసారి. ఓకే, ఎఫ్ ఇవ్వాలి, పాయింట్ ఇవ్వాలి, నెక్స్ట్ ఏ బార్ అనే ఒక వెక్టార్ ఇవ్వాలి. అవన్నీ క్వశ్చన్ లో ఇచ్చాడో లేదో చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం చూడండి. ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు 2, -1, 1 అని. ఇగో డైరెక్షన్ ఆఫ్ ది వెక్టార్ కూడా ఇచ్చాడు, 3 పాయింట్లు ఇచ్చాడు. అంటే ఈ ప్రాబ్లం లో మనకి 100% కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాడు. మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటో రాసుకొని ఆ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. లేని వాల్యూస్ ఏమి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్షనల్ డెరివేటివ్ కావాలంటే ఏమేమి పాయింట్స్ కావాలి మనకి? ఎఫ్ అనే స్కేలర్ కావాలి. స్కేలర్ అని ఎలా తెలుస్తుంది? దాంట్లో IJKలు ఉండవు, XY² + YZ³ ఉంది.
దాంట్లో ఐజేకేలు ఉండవు కాబట్టి ఎఫ్ ఇస్ ఏ స్కేలారు, పాయింట్ ఇవ్వాలి, పాయింట్ ఇచ్చాడు 2, -1, 1 ఒక వెక్టార్ ఇవ్వాలి. వెక్టార్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఏదైతే మనకి ఐజేకేలో ఉంటుందో దాన్నే వెక్టార్ అంటాం. ఇక వెక్టార్ ఇచ్చాడు చూడండి, ఐ బారు ప్లస్ 2j బారు ప్లస్ 2k బారు. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్ గా ప్రాబ్లం చేద్దాం. వైట్ పేజ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. ఎఫ్ ఈక్వల్ టు xy² ప్లస్ yz³ at point 2, -1, 1 in the direction vector I బారు ప్లస్ 2j బారు ప్లస్ 2k. ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా రాద్దాం. సింపుల్ గా నేను డిడి అని రాస్తాను. డిడి డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఫార్ములా వచ్చేప్పటికి డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇది ఫార్ములా. డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఫస్ట్ డెల్ ఎఫ్ కట్టుకున్నాం. డెల్ ఎఫ్ ఫార్ములా నేను క్లాస్లో చెప్పా. ఇది మర్చిపోవద్దు, ఎప్పుడు గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి మిమ్మల్ని ఈరోజు బుక్ ఓపెన్ మెయింటైన్ చేసుకోమన్నాను. ఈ ఫార్ములాస్ అన్ని రాసుకోండి. ఐ డో ఎఫ్ బై డో ఎక్స్ డెల్ ఎఫ్ ఫార్ములా ప్లస్ జే డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డో ఎఫ్ బై డో జెడ్. ఓకే, ఇది డెల్ ఎఫ్ ఫార్ములా. మరి ఎఫ్ ప్లేస్ లో ప్రతిదీ ఆ వాల్యూ రీప్లేస్ చేయండి. అంటే మనం ఏం చేయాలి? మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ రీప్లేస్ చేయాలి, ఇక్కడ ఎఫ్ రీప్లేస్ చేయాలి, ఇక్కడ ఎఫ్ రీప్లేస్ చేసి డెరివేటివ్ చేయాలి. సో 3 ఎట్ ఎ టైం ఒకసారి కట్టలేం కాబట్టి కింద ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్ దట్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ అంటే నాకు ఇచ్చిన క్వశ్చన్. పార్షియల్ డెరివేటివ్స్ చేయాలి, జాగ్రత్త చూడండి. పార్షియల్ డెరివేటివ్స్ లో పార్షియాలిటీ యూజ్ చేయాలి. మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఎక్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని టర్మ్ లో ఎక్స్ ఉంది? ఫస్ట్ టర్మ్ లో ఎక్స్ ఉందా? ఉంది. సెకండ్ టర్మ్ లో ఎక్స్ ఉందా? దీంట్లో లేదు. అంటే దీన్ని డెరివేటివ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా చూసుకుంటేనే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తారు. చూడండి, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ xy². ఈ xy² లో కాన్స్టెంట్ ఏంటి? ఫస్ట్ టర్మ్ లో ఎక్స్ ఉంది కానీ y² ఉంది. ఈ y² ని పక్కన పెట్టండి. y² ని పక్కన పెట్టారు. ఎక్స్ డెరివేటివ్ 1. సెకండ్ టర్మ్ లో ఎక్స్ ఉందా? లేదు, 0. సో కంప్లీట్ గా డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? y² వచ్చింది. డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? y². అంటే ఇక్కడ పక్కన రాసుకుంటున్నా, మళ్ళీ మార్పుతాం y². దీన్ని రబ్ చేసేసి విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం. ఈసారి డో ఎఫ్ బై డో వై. ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ మొత్తం రాయండి. xy² ప్లస్ yz³ విత్ రెస్పెక్ట్ టు y. ఫస్ట్ టర్మ్ లో y ఉంది, సెకండ్ టర్మ్ లో కూడా y ఉంది. రెండు డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఎక్స్ పక్కన పెట్టండి, y² డెరివేటివ్ 2y. ఇక్కడ z³ పక్కన పెట్టండి, y డెరివేటివ్ 1. అంటే 2xy ప్లస్ z³. దీని వాల్యూ ఎంత? 2xy ప్లస్ z³. ఇది దీని వాల్యూ. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు z ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ లో z ఉందా? లేదు, 0. సెకండ్ టర్మ్ లో z కాకుండా y ఉంది, రాసుకోండి. z³ డెరివేటివ్ 3z². అంటే 3yz² అన్నమాట. దీని వాల్యూ అంతా 3yz². సో డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. డెల్ ఎఫ్ ని దీంట్లో రీప్లేస్ చేసేయండి అన్ని వాల్యూస్ ని.
డెల్ ఎఫ్ ఎంత వచ్చింది మనకు ఆన్సర్? ఐ బార్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ జే బార్ ఇంటూ 2xy plus z cube plus k bar into 3y z square. ఇది మనకు వచ్చిన డెల్ ఎఫ్. డెల్ ఎఫ్ లో పాయింట్ ఎంత పెట్టమన్నాడు? పాయింట్ 2, -1, 1 x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 1, z ప్లేస్ లో 1 పెట్టాలి. y ప్లేస్ లో -1 పెట్టండి, z ప్లేస్ లో 1 పెట్టండి. పెడితే ఫస్ట్ ఐ బార్ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ జే బార్ 2 ఇంటూ ఎక్స్ అంటే 2, y అంటే -1. సింప్లిఫై చేసేద్దాం, ఇన్నంటే కుదరట్లేదు. 2 ఇంటూ 2 4 -1 అంటే -4. z క్యూబ్ 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 3 ఇంటూ -1 ఇంటూ 1 అంటే -3. సార్ ఫస్ట్ దాంట్లో ఐ ఇంటూ వై స్క్వేర్ కదా సార్? ఐ ఇంటూ వై స్క్వేర్, వై వాల్యూ -1 కదా, ఓకే అంతే. ఐ ఇంటూ -1 లాస్ట్ ది -3 ఇంటూ వై అంటే -1, జెడ్ అంటే 1 స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అనమాట. 3 ఇంటూ -1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఎంత వచ్చింది చూడండి, ఐ బార్ ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే ఐ బారు, -3 ప్లస్ -4 ప్లస్ 1 అంటే -3j బారు, -3 ఇంటూ 1 స్క్వేర్ అంటే -3k బారు. ఇది వచ్చింది డెల్ ఎఫ్. డెల్ ఎఫ్ వచ్చింది. ఇంకేం కావాలి మనకి? ఏ బార్ కావాలి. ఏ బార్ వస్తే మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఫైండ్ అవుట్ చేసుకుని ఫార్ములా తీసుకురావాలి. సో డెల్ ఎఫ్ ఈక్వల్ టు ఐ బార్ -3j బార్ -3k బార్ వచ్చింది. డెల్ ఎఫ్ ఎంత వచ్చింది? ఐ బారు -3j బారు -3k బారు. ఏ బార్ ఎంత ఇచ్చాడు మనకి? క్వశ్చన్ ఇచ్చాడు ఏ బారు ఎంతని? ఐ బారు ప్లస్ 2j బారు ప్లస్ 2k బార్ అని ఇచ్చాడు. మనం ఏం చేయాలి? మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ కట్టుకొని పక్కన పెట్టుకుందాం. మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే రూట్ ఆఫ్ ఐ కోషెంట్ 1 స్క్వేర్, j కోషెంట్ 2 స్క్వేర్, k కోషెంట్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది? √5 వస్తుంది. సో మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు ఎంత? √5. ఇప్పుడు మొత్తం ఫార్ములా తీసుకుందాం. డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా. డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి? డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. సో డెల్ ఎఫ్ ఎంత వచ్చింది మనకి? ఐ బార్ -3j బార్ -3k బార్ డాట్ ఏ బార్ మన క్వశ్చన్ లో ఇచ్చాడు. ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై √5. సో హలో సార్ మోడ్ ఏ బార్ 3 వస్తుంది. 3 వస్తుందా? మోడ్ ఏ బార్ ఐ 2j 2k కదా. 1 + 4 + 1 9 కాదు సార్, 9 అయితే √3 9 + equal to 4 3. ఓకే. నేను 4 కింద తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై అయ్యాయి. కరస్పాండింగ్ టర్మ్స్ అంటే ఏంటి? ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే టర్మ్స్ ని మల్టిప్లై చేసుకోండి.
సో కరస్పాండింగ్ టర్మ్స్ కాకుండా జనరల్ మల్టిప్లికేషన్స్ ఎప్పుడు కూడా డాట్ ప్రొడక్ట్ లో చేయకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండు వెక్టర్స్ మధ్య మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా ఎలా జరుగుతుంది అంటే ఐ టర్మ్స్ 2 మల్టిప్లై చేయాలి, జే టర్మ్స్ 2 మల్టిప్లై చేయాలి, కే టర్మ్స్ మల్టిప్లై చేయాలి. ఎందుకు అలాగా? ఒకవేళ ఐ డాట్ జే చేస్తే ఏమవుతుంది అంటే చెప్తాను చూడండి. మనకి రెండు డిఫరెంట్ టర్మ్స్ మధ్య డాట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వాల్యూ 0 అవుతుంది. ఐ డాట్ జే 0, ఐ డాట్ కే 0, కే డాట్ ఐ 0 అలా 0 అవుతాయి. కాబట్టి ఓన్లీ మనకు ఉన్న ప్రాపర్టీస్ వెక్టర్ ప్రాపర్టీస్ ఏం చెప్తాయి అంటే ఐ డాట్ ఐ మాత్రమే 1, జే డాట్ జే మాత్రమే 1, అలాగే కే డాట్ కే ఈక్వల్ టు 1 అన్నమాట. సో ఈ ప్రాపర్టీస్ ప్రకారం మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేయాలని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎవ్రీ టైం ఈ ప్రాపర్టీ రాయకుండా మధ్యలో 2 వెక్టర్స్ మధ్య కనుక ఎప్పుడు కూడా 2 వెక్టర్స్ మధ్య డాట్ కనుక రాసుకొని వస్తుంది. వెక్టర్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి. కరస్పాండింగ్ టర్మ్స్ అంటే ఐ కోషెంట్ మల్టిప్లై చేయండి, జే కోషెంట్, కే కోషెంట్. సో అలా మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. ఫస్ట్ దాంట్లో ఐ కోషెంట్ 1, సెకండ్ దాంట్లో కూడా ఐ కోషెంట్ 1, 1 into 1 అంటే 1. నెక్స్ట్ -3 into 2 ఎంత, -6. నెక్స్ట్ -3 into 2 దట్ ఈక్వల్ టు కూడా -6 డివైడ్ బై 3. సో ఎంత వచ్చింది, -11/3 వచ్చింది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 వెక్టర్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మాత్రమే మల్టిప్లై చేయండి, డిఫరెంట్ టర్మ్స్ మాత్రం మల్టిప్లై చేయొద్దు. ఏమవుతుంది అనేది చూపిస్తాను. ఒకవేళ ఐ డాట్ 2j మల్టిప్లై చేశారనుకో ఐ డాట్ జే అనేది 0 అవుతుంది అనమాట. అలాగే ఐ డాట్ 2k చేశారనుకో ఐ డాట్ కే 0 అవుతుంది. 2 వెక్టర్స్ మధ్య డాట్, డిఫరెంట్ టర్మ్స్ మధ్య డాట్ వస్తే 0, సేమ్ టర్మ్స్ మధ్య డాట్ వస్తే దాని వాల్యూ 1. అందుకని మీరు ఏం చేస్తారంటే వెక్టర్ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు డాట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఐ మల్టిప్లై చేసుకోండి ప్లస్ జే ప్లస్ కేకే మల్టిప్లై. సో ఇదే మనకు కావాల్సిన డైరెక్షనల్ డెరివేటివ్ వాల్యూ -11/3. ఓకేనా? ఈ ప్రాబ్లం అర్థమైనట్టేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం చూడండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. వాట్ ఈస్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై? వాట్ ఈస్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై at the point 2, -1, 1 in the direction normal to the surface x log z minus y square equal to -4 at 1, -1, 2, 1. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కూడా ఒకసారి మీకు వైట్ పేజ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లమ్ ని. చూడండి, పై అంటే xy square yz cube, సేమ్ ఎందాకదే దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అన్నమాట. 2, -1, 1 అలాగే x log z minus y square equal to -4 at -1, 2, 1. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మనం వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. వాట్ ఈస్ ది డైరెక్షనల్ డెరివేటివ్? డైరెక్షనల్ డెరివేటివ్ అనగానే ఇమీడియట్ గా మీరు రాయాల్సిన ఫార్ములా ∇f డాట్ a బార్ బై మోడ్యులస్ ఆఫ్ a బార్. ఎఫ్ ఇవ్వాలి, ఇచ్చాడా? ఎఫ్ ఇవ్వలేదు, పై ఇచ్చాడు. ఓకే, మార్చేద్దాం ఫార్ములాని. పై అయితే పైలోకి, ఎఫ్ అయితే ఎఫ్ లోకి మార్చేద్దాం. డెల్ పై డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. పై ఇవ్వాలి, ఇచ్చాడా? ఇచ్చాడు. సేమ్ ఇందాక క్వశ్చన్ లాగే xy స్క్వేర్ ప్లస్ yz క్యూబ్ ఇచ్చాడు.
పాయింట్ ఇవ్వాలి ఇచ్చాడు 2, -1, 1 ఇంతకుముందు పాయింట్ లాగే ఇచ్చాడు సేమ్ అదే ప్రాబ్లం. నెక్స్ట్ ఏమన్నాడు ఏ బార్ ఇవ్వాలి. ఏ బార్ ఇచ్చాడు డైరెక్ట్ గా, ఏ బార్ ఇవ్వలేదు. ఏ బార్ ఇవ్వకుండా అది ఏమవుతుందంట, ఇన్ ది డైరెక్షన్ నార్మల్ టు ది సర్ఫేస్ అవుతుందంట. అంటే ఈ డైరెక్షన్ నార్మల్ టు ది సర్ఫేస్ అనే వాల్యూకి మనం ఒక పేరు పెట్టుకుంటాం. ఏమని పేరు పెడదాం, ఇది స్కేలరా వెక్టరా? నేను అండర్లైన్ చేసింది స్కేలరా వెక్టరా? స్కేలర్. దాంట్లో ఐజేకి లేవు కాబట్టి ఆల్రెడీ పై అని ఆడు పేరు పెట్టేశాడు కాబట్టి దానికి నేను ఎఫ్ అని పెట్టుకుంటా. ఏది ఎక్స్ లాగ్ జెడ్ -y² -4 ని తీసుకొచ్చేయండి +4. దీనికి ∇f కడతా. ఈ ∇f కడితే వచ్చేది నాకు ఐజేకేలో వస్తుంది, అంటే అది వెక్టార్. దాన్ని ఏ బార్ అనుకోవాలి. సో ఫస్ట్ పైకి డెల్ పై కట్టేసి పాయింట్ పెట్టేస్తాం. ఓకే, ఏ బార్ ఇవ్వలేదు. ఏ బార్ ఇవ్వకుండా ఇంకో స్కేలర్ ఇచ్చాడు. ఆ స్కేలర్ పేరు కూడా ఇవ్వలేదు. ఆ స్కేలర్ పేరు నేను ఎఫ్ అని పెట్టుకుంటాను. ఎఫ్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ పైన ఉన్న స్కేలర్ కి పై అని ఇచ్చాడు. లేదు దాన్ని π1 దీన్ని π2 అని అనుకోవచ్చు. పేర్లు మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఎఫ్ అనుకున్నా ∇f ఫైండ్ అవుట్ చేస్తా. ఎప్పుడైతే ∇f వచ్చిందో ఏ బార్ వస్తుంది. ఈ ఏ బార్ లో ఈ పాయింట్ పెట్టుకోండి. ఏ పాయింట్ -1, 2, 1 అనేది. సో మనకి ఏ బార్ వచ్చేసింది, డెల్ పై ఉంది. డెల్ పై డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ కడితే డైరెక్షనల్ డెరివేటివ్ కంప్లీట్ అయింది. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇందాక మనకి ఇచ్చిన పై అనే వాల్యూ ఫస్ట్ పై తీసుకుందాం. ఫార్ములా వచ్చేప్పటికి డెల్ పై. డెల్ పై ఫార్ములా ఎలా రాద్దాం, డెల్ పై ఫార్ములా ఏంటి, i ∂π/∂x ప్లస్ j ∂π/∂y ప్లస్ k ∂π/∂z ఇది డెల్ పై. 1/1 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ∂π/∂x. సో ∂π/∂x ఆఫ్ పై అంటే ఏమన్నాడు, xy² ప్లస్ yz³. ఆ డెరివేటివ్ కట్టిన విత్ రెస్పెక్ట్ ఎక్స్ కడితే y². సెకండ్ దాంట్లో ఎలాగో y లేదు కాబట్టి అది x లేదు కాబట్టి 0. ∂π/∂y వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ లో y ఉంది 2xy, సెకండ్ టర్మ్ లో y ఉంది z³ కాన్స్టెంట్ 2xy ప్లస్ z³. ∂π/∂z కట్టండి. ఫస్ట్ టర్మ్ లో z లేదు 0, సెకండ్ టర్మ్ లో z ఉంది 3yz². సో ఇది మనకు మిగిలింది. ఈ మొత్తం తీసుకెళ్లి పైన రీప్లేస్ చేస్తే డెల్ పై వాల్యూ ఎంత వస్తుంది చూడండి, డెల్ పై ఈక్వల్ టు ఫస్ట్ ఎంత మిగిలింది మనకి y², y² i బార్. సెకండ్ ఎంత మిగిలింది విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 2xy ప్లస్ z³ j బార్. థర్డ్ ఎంత మిగిలింది 3yz² ఇంటూ k బార్. పాయింట్ కూడా పెట్టేస్తే మనకి ఎట్ పాయింట్ ఎంత తీసుకుంటున్నాం, 1, 2, -1, 1. పాయింట్ పెడితే ఇంతకు ముందు ఎంత వచ్చిందో సేమ్ అదే వాల్యూ వస్తుంది. సో డెల్ పై అట్ ది పాయింట్ 2, -1, 1 అంటే ఎంత వచ్చింది అంటే i బారు -3j బారు -3k బారు వస్తుంది. ఇది డెల్ పై. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం చేసిందే, అదే లాస్ట్ ప్రాబ్లం చేసిందే. అక్కడ ఎఫ్ పెట్టుకున్న ప్లేస్ లో పై పెట్టుకున్నాం. ఇప్పుడు మనకేం కావాలి అంటే ఏ బార్ కావాలి. ఏ బార్ ఈజ్ నాట్ గివెన్ డైరెక్ట్లీ. ఏ బార్ డైరెక్ట్ గా ఇవ్వలేదు.
సో ఏ బార్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఏ బార్ కోసం నేను ఒక స్కేలర్ని రాసుకుంటున్నాను. వాడు ఎగ్జామినేషన్ ఇచ్చిందే, దానికి పేరు ఎఫ్ అని పెట్టుకున్నాను అంతే. ఎక్స్ లాగ్ జెడ్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4. దీనికి డెల్ ఎఫ్ కడదాం, అప్పుడే ఏ బార్ అవుతుంది. డెల్ ఎఫ్ డైరెక్ట్ గా కడుతున్నాం చూడండి. ఫస్ట్ దాంట్లో ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ జెడ్ కాన్స్టెంట్, ఎక్స్ డెరివేటివ్ 1 విత్ రెస్పెక్టింగ్ ఎక్కడ ఎక్స్ టర్మ్స్ లేవు ఇంటూ ఐ బారు ప్లస్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాను. ఫస్ట్ టర్మ్ లో వై లేదు, సెకండ్ టర్మ్ లో -2y జే బారు, థర్డ్ టర్మ్ లో కే బార్ చేయాలి. ఎక్స్ కాన్స్టెంట్ లాగ్ జెడ్ కి 1/z ఇంటూ కే బార్. ఇప్పుడు ఈ డెల్ ఎఫ్ లో పాయింట్ ఎంత పెట్టమని ఇచ్చాడు క్వశ్చన్ లో? -1, 2, 1 అనే పాయింట్ పెట్టమన్నాడు. ఫస్ట్ పెట్టండి, లాగ్ జెడ్ లాగ్ 1 ఇంటూ ఐ బార్ 0. తర్వాత -2 ఇంటూ 2, వై అంటే 2 కదా, -2 ఇంటూ 2 -4 జే బారు -4 జే బారు, ఎక్స్ వాల్యూ -1, జెడ్ వాల్యూ 1 అంటే -k బారు. ఇది మిగిలింది. డెల్ ఎఫ్ లో ఫస్ట్ పాయింట్ పెట్టండి. డెల్ ఎఫ్ లో లాగ్ జెడ్ ఉంది కదా, జెడ్ ప్లస్ లో 1 పెట్టండి. లాగ్ జెడ్ ఈక్వల్ టు దాని వాల్యూ 0 అంటే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది. నెక్స్ట్ -2 ఇంటూ వై, వై వాల్యూ 2, 2 ఇంటూ -2 అంటే -4 జే బారు -4 జే బారు. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ బై జెడ్, ఎక్స్ అంటే -1, జెడ్ అంటే 1, -1/1 అంటే -k బార్. సో దీన్నే మనం ఏమనుకుందాం అంటే ఏ బార్ అనుకుందాం. డెల్ ఎఫ్ కట్టుకు వచ్చిన దాన్నే ఏ బార్. సో డెల్ పై వచ్చేసింది, డెల్ ఎఫ్ వచ్చేసింది. ఫార్ములా ఏంటి? డెల్ పై డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. డెల్ పై ఐ బార్ -3j బార్ -3k బార్ డాట్ ఏ బార్ -4j బార్ -k బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. అంటే √(-4) హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. ఎంత వస్తుంది? సింప్లిఫై చేయండి. కరస్పాండింగ్ టర్మ్స్ మాత్రమే మల్టిప్లై చేయాలి. ఫస్ట్ టర్మ్ లో అయి ఉంది, సెకండ్ టర్మ్ లో అయి లేదు కాబట్టి 0. సెకండ్ టర్మ్ లో -3j, ఫస్ట్ టర్మ్ లో -3, సెకండ్ టర్మ్ లో -4, -3 ఇంటూ -4 జే టర్మ్స్ 2 మల్టిప్లై అయ్యండి +12, కే టర్మ్స్ 2 మల్టిప్లై అయ్యండి -3 -1 అంటే +3 డివైడెడ్ బై √(4) స్క్వేర్ 16 ప్లస్ √(-1) హోల్ స్క్వేర్ +1 అంటే √17. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి 15/√17 వస్తుంది. అంతేనా? ఐ లేదు, 0, -3 ఇంటూ -4 +12, -3 ఇంటూ -1 +3, డినామినేటర్ 4 స్క్వేర్ అంటే 16, 1 స్క్వేర్ అంటే 1, 12 + 3 15/√17. ఇది మనకు కావాల్సిన డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్మ్. ఏం చేసాం ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి డైరెక్షనల్ డెరివేటివ్ అనగానే ఇమీడియట్ గా మనం రాయాల్సిన ఫార్ములా డెల్ పై డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. డెల్ పై అంటే పై ఇవ్వాలి, ఇచ్చాడా? ఇచ్చాడు, పై ఇచ్చేసాడు. మనం ఏం చేస్తాం? డెల్ పై కట్టేస్తాము, దాంట్లో పాయింట్ పెట్టేస్తాం, ఇక్కడికి ఓకే. సెకండ్ ఏ బార్ ఇవ్వాలి, డైరెక్ట్ గా ఇచ్చాడా? ఇవ్వలేదు కాబట్టి ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఇచ్చాడు. మరి మనం ఏం చేద్దాం? డెల్ ఎఫ్ కడదాం. డెల్ ఎఫ్ కట్టిన తర్వాత
మళ్ళీ దాన్ని separate గా పాయింట్ ఇచ్చాడు. ఈ డెల్ ఎఫ్ కట్టి పాయింట్ పెట్టక వచ్చిన దాన్నే మనం ఏ బార్ అనుకోవాలి. ఎప్పుడైతే ఏ బార్ వచ్చిందో డెల్ పై కట్టి పాయింట్ పెట్టి ఉంది కదా, దానికి మనం ఈ డాట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇది డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ప్రాబ్లమ్స్. ఏ డైరెక్ట్ గా ఇస్తే ఎలా చేయాలి, ఏ ఇండైరెక్ట్ గా ఇస్తే అంటే ఇవ్వకపోతే ఏం చేయాలి, ఇస్తే ఎలా చేయాలి. యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. ఫైండ్ ది యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్ ఎట్ ది పాయింట్ 1, 2, -1 అని ఇచ్చాడు. ఫైండ్ ది యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్ అని x³ + y³ + 3xyz = 3 అని ఇచ్చాడు. అది స్కేలరా వెక్టరా? ఒక స్కేలర్, ఎందుకంటే ఐజేకే లేవు కదా. దాంట్లో ఒక పాయింట్ ఇచ్చాడు 1, 2, 3. మనం చెప్పుకున్న ఫామ్ లో ఇప్పటి వరకు ఒకటే, ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఫామ్ లో ఏంటంటే డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్ ఏ బార్ లేదా డెల్ పై డాట్ ఏ బార్ బై మోడ్ ఏ బార్. కానీ ఇప్పుడు రెండో ఫామ్ లో వచ్చింది యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్. ఈ ప్రాబ్లమ్ ని ఏ ఫామ్ లో యూజ్ చేసి సాల్వ్ చేయాలనేది చూద్దాం. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, x³ + y³ 3xyz = 3 ఎట్ పాయింట్ 1, 2, -1 అన్నమాట. వైట్ పేజ్ మీద చేద్దాం. ఫస్ట్ యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఫార్ములా ఏంటో చూడండి. నాకు మొత్తం ఇక్కడ రాయడా కాదు, సింపుల్ గా రాస్తాను. యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్, ఇదంతా మీకు క్వశ్చన్ లో కనిపిస్తుంది, మీరు గుర్తుపట్టాల్సిన అవసరం. క్వశ్చన్ లో క్లియర్ గా డెఫినేషన్ తో సహా అడిగేసాడు. ఫైండ్ ది యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్. మీకు దానికి ఫార్ములా ఏంటో తెలియాలి. క్వశ్చన్ ఐడెంటిఫికేషన్ క్లియర్. దాని ఫార్ములా ఏంటంటే డెల్ ఎఫ్ బై మోడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్. ఇదే ఫార్ములా. యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఫార్ములా ఏంటి? డెల్ ఎఫ్ డాట్ మోడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్, లేదా పై తీసుకున్నారనుకో డెల్ పై డాట్ మోడ్యులస్ ఆఫ్ డెల్ పై. ఎఫ్ స్కేలర్ కి ఒక్కోసారి ఎఫ్ అంటాడు, స్మాల్ ఎఫ్, ఒకసారి పై అంటాడు, అంతే చేంజ్. మిగతాదంతా సేమ్ అలాగే ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఫార్ములా ఏంటి? డెల్ ఎఫ్ బై మోడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్ ఆర్ డెల్ పై బై మోడ్యులస్ ఆఫ్ డెల్ పై. ఫార్ములా గుర్తుంటుంది కదా, ఈజియెస్ట్ ఫార్ములా ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే మీకు ప్రాబ్లం చెప్పానో దాన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రాబ్లం రాసుకుందాం. వాడు ఎఫ్ పైయో ఏది ఇవ్వలేదు, నేనే ఎఫ్ అనుకుంటున్నాను. ఇచ్చిన క్వశ్చన్ ని ఎఫ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వకపోతే జనరల్ గా ఎఫ్ అనుకోండి. స్కేలర్ అయితేనే, స్కేలర్ అని ఎలా ఇస్తుందంటే ఐజేకేలో ఉండవు. దాంట్లో ఏమన్నా రైట్ సైడ్ కనుక వాల్యూస్ మిగిలిపోయినాయి అనుకో, వాటిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. రైట్ సైడ్ 3 ఉంది కదా, దాన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. సో ఎఫ్ ఈక్వల్ టు x³ + y³ + 3xyz + 3 టైప్కి వస్తే -3 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి ఏం కట్టమన్నాడు క్వశ్చన్ లో? యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ కట్టమన్నాడు. అంటే డెల్ ఎఫ్ కట్టి మోడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్ తో డివైడ్ చేయమని. ఫస్ట్ డెల్ ఎఫ్ కడదాం. ఫస్ట్ డెల్ ఎఫ్ ఫార్ములా రాయండి. I dou f by dou x j
డో ఎఫ్ బై డో వై పార్షియల్ డెరివేటివ్స్ రావాల్సిందే కంపల్సరీగా కే డో ఎఫ్ బై డో జెడ్ ఇది. సో డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేద్దాం చూడండి. ఐ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో మొత్తం ఎఫ్ ని మొత్తాన్ని కనుక డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? ఎక్స్ తో డెరివేటివ్ 3x² y క్యూబ్ కి 0 3xyz లో 3yz కాన్స్టెంట్ x వాల్యూ 1 3 కి 0 ఇది మొత్తం విత్ రెస్పెక్ట్ టు x తోకి f డెరివేటివ్ j బార్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు y తో x క్యూబ్ 0 y క్యూబ్ కి 3y² 0 సో y z వాల్యూ 1 ఇది డెల్ ఎఫ్. ఈ డెల్ ఎఫ్ లో ఎంత పెట్టమన్నాడు పాయింట్? ఎట్ 1 y ప్లస్ లో 2 z ప్లస్ లో -1 పెట్టండి. I బార్ ఇంటూ 3 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ ఇదేమో 3 ఇంటూ 1 ఇది 3 ఇంటూ 2 ఫస్ట్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 సెకండ్ వచ్చేపటికి 3 ఇంటూ 2 ఇంటూ -1 మైనస్ 6 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 12 తర్వాత ప్లస్ దీని వాల్యూ సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ట్వెల్వ్ టు ప్లస్ 6 రెస్పాన్స్ ఇక్కడ వేసేస్తున్నాను కానీ నెక్స్ట్ ఎంత 1 y వస్తుంది k పవర్ ఇంటూ సార్ వాయిస్ వినపడట్లేదు సార్ అసలు. బ్రేక్ అవుతుంది సార్ మీ వాయిస్. చెప్పరా బాగుందా? Please mute your mics.
ఓకే, ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది చూడండి, -3k బారు ప్లస్ 9k బారు ప్లస్ 6k బార్ వచ్చింది. సో ఈ n బార్ వాల్యూ ఇది ∇f ఈక్వల్ టు -3i బారు ప్లస్ 9j బారు ప్లస్ 6k బారు. మనం ఏం కట్టాలి, యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఫార్ములా n బార్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం, ∇f బై మోడ్యులస్ ఆఫ్ ∇f. సో ∇f ఎంత వచ్చింది, -3i బారు ప్లస్ 9j బారు ప్లస్ 6k బారు డివైడెడ్ బై వీటి యొక్క హోల్ స్క్వేర్ 6. సో సింప్లిఫై చేస్తే ఇది 3√14 వస్తుంది. దీంట్లో న్యూమరేటర్ లోంచి ఒక 3 కామన్ అండి, -i బారు ప్లస్ 3j బారు ప్లస్ 2k బార్ వస్తుంది న్యూమరేటర్ లో. దీన్ని రూట్ లోపల 9 × 14 రాసుకోండి. నైన్ రూట్ లోంచి బయటకు వచ్చినప్పుడు 3 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఇది మిగులుతుంది అనమాట. అంటే -ij బారు -3j -i బారు ప్లస్ 3j బారు ప్లస్ 2k బార్ డివైడ్ బై √14 వాల్యూ మిగులుతుంది. సో ఇక్కడ మనకి 9 వస్తుంది చూసుకోండి. ఓకేనా, ఇది యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఫార్ములా ఏంటంటే ∇f బై మోడ్యులస్ ఆఫ్ ∇f అంతే. యూనిట్ వెక్టర్ నార్మల్ అంటున్నాం కాబట్టి ఇక్కడ n బార్ అంటున్నాం అంతే. నార్మల్ లో ఫస్ట్ లెటర్ n ∇f. సో ఇక్కడ మీరు సార్ మీ వాయిస్ క్లారిటీగా లేదు సార్. √126 లోపల ఈ రూట్ లోపల ఉన్న 9 × 14 అంటే 126 ఎలా రాస్తారు అంటే 126 ఈక్వల్ టు 9 × 14 రాసుకోండి. 9 బయట తీసుకొచ్చేయండి, 3√14 అవుతుంది. ఆల్రెడీ మీకు న్యూమరేటర్ లో 3i బారు ప్లస్ 9j బారు ప్లస్ 6k బార్ వస్తుంది కదా, బై 3√14 రాసినప్పుడు న్యూమరేటర్ లో ఒక 3 కామన్ తీయండి. 3 కామన్ తీసేస్తే మీకు -i బారు ప్లస్ 3j బారు ప్లస్ 2k బారు డివైడెడ్ బై 3 × √14 వస్తుంది. ఈ 3 క్యాన్సిల్, మిగిలిన ఆన్సర్ ఇది. ఓకే, ఇది. సో ఈరోజు ఓన్లీ 2 టాపిక్స్ చెప్పుకున్నాము. 2 టాపిక్స్ కూడా చాలా చిన్న సింపుల్ టాపిక్సే. ఏంటంటే ఒకటి డైరెక్షనల్ డెరివేటివ్. డైరెక్షనల్ డెరివేటివ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకటి మనకు డైరెక్ట్ గా ఏ అనే వాల్యూ ఇచ్చేస్తే ఒక ప్రాబ్లం, ఏ అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే సెకండ్ ప్రాబ్లం. రెండోది యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ n బార్ అంటే ఫార్ములా ఏంటంటే ∇f బై మోడ్యులస్ ఆఫ్ ∇f. ఏదైనా కానీ ∇f కట్టుకోవడం, పాయింట్ పెట్టుకోవడం, దానికి మోడ్యులస్ కట్టుకోవడం. అది రేపు ఏంటంటే యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ చేద్దాం. 2 సర్ఫేసెస్ మధ్య యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ θ ఈక్వల్ టు n1 బార్ డాట్ n2 బార్ అని ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం రేపు చేద్దాం. ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, చేయొద్దురుగా. ఈ ప్రాబ్లం హోంవర్క్ నోట్ చేసుకోండి. ఫైండ్ ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై xy స్క్వేర్ x² yz ప్లస్ xz² at the point 1, -2, 1 in the direction of the vector 2, -1, 2 పెట్టుకోండి. ఇక్కడ ఇది రాయకుండా 2, -1, 1, 2, -2 2 పాయింట్ల ద్వారా ఎలా అయినా ఇవ్వచ్చు. ఒకసారి 2 పాయింట్ల ద్వారా అయినా ఇవ్వచ్చు. సో ఇలా ఇస్తే మీరు వెక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే మీకు ఇంకొక ప్రాబ్లం ఇవ్వచ్చు ఎప్పుడైనా కానీ. ఏ అనే వెక్టర్ ఏ ఇవ్వకుండా మనకి 2 పాయింట్లు ఇచ్చాడు అనుకో, 0.1, 0.2 ఇచ్చాడు అనుకో, ఏ బార్ ఇవ్వలేదు మీకు, ఒక స్కేలార్ ఇచ్చి 2 పాయింట్లు ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ 0.1 మైనస్ సెకండ్ 0.1 అంటే సపోజ్ 0.1 లో x1 a1 b1 తీసుకున్నాం అనుకో, a1 మైనస్ a2 ఇంటూ i బారు, b1 మైనస్ b2 ఇంటూ j బారు, c1 మైనస్ c2 ఇంటూ k బారు. ఇలా రాసుకోవాలి. 2 పాయింట్స్ ఇచ్చి ఏ అనే వెక్టార్ ఇవ్వకపోతే ఏని ఎలా క్రియేట్ చేయాలో దానికోసం చెప్తున్నాను అనమాట.
అటువంటి ప్రాబ్లం ఉండాలి. మామూలుగా ఒక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ బార్ ఇవ్వలేదు, మనకు 2 పాయింట్లు ఇచ్చాడు అనుకుందాం. 1, 2, 3 ఒకటి ఇచ్చాడు, ఇంకోటేమో 2, -4, 1 ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు ఏ బార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఈ 2 పాయింట్ల మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే సెకండ్ మైనస్ ఫస్ట్ పాయింట్ 2 - 1 ఇంటూ ఐ బారు ప్లస్ -4 - 2 జే బారు ప్లస్ 1 - 3 కే బార్. ఇలా నేను ఫైండ్ అవుట్ చేయమంటున్నా. ఏది ఏ బార్ ఇవ్వకుండా 2 పాయింట్లు ఇస్తే 2 - 1 ఐ బార్ అంటే ఐ బారు, -4 - 2 అంటే -6 జే బారు, 1 - 3 అంటే -2 కే బార్. దీన్నే మీరు ఏ బార్ అనుకోవాలి. ఎప్పుడైనా ఏ బార్ ఇవ్వకుండా 2 స్కేలర్లు ఇవ్వకుండా 2 పాయింట్లు ఇచ్చాడు అనుకో, సెకండ్ పాయింట్ మైనస్ ఫస్ట్ పాయింట్ చేసి ఫస్ట్ 2 టర్మ్ సపరేట్ చేసి ఐ బారు, సెకండ్ 2 టర్మ్ సపరేట్ చేసి జే బారు, థర్డ్ 2 టర్మ్ సపరేట్ చేసి కే బారు. అలా కూడా రాయాలి. ఇది ఇంకో మెథడ్. ఇక్కడ మీకు ప్రాబ్లంలో చూపిద్దాం అంటే లేదు, అందుకే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఓకేకా. డైరెక్షనల్ డెరివేటివ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా del f డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బారు. ఏ బార్ డైరెక్ట్ ఇవ్వచ్చు, లేదంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. del f కాకపోతే ఒక్కోసారి del పై అంటాడు, ఏదైనా కానీ అంతే. del పై డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇది ఫస్ట్ టాపిక్, డైరెక్షనల్ డెరివేటివ్. యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఫార్ములా n బార్ ఈక్వల్ టు del f బై మోడ్యులస్ ఆఫ్ del f, లేదు అంటే ఆర్ del పై బై మోడ్యులస్ ఆఫ్ del పై. టేప్ యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేస్ చాలు. అట్నెస్ తీసుకున్నారమ్మా? ఏం అటెండెన్స్ తీసుకున్నారా? చాలా తక్కువ మంది వచ్చారు, 82. నిన్న బాగానే వచ్చారు. 2 సెక్షన్లు తీసేసుకున్నారుగా. క్లోజ్ చేస్తున్నాను.